లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమా మరో 10 రోజుల్లో రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే వెలువడుతున్నాయి. కూలీ సినిమా మొదట కమల్ హాసన్తో చేయాలని అనుకున్నారట. కానీ కమల్ హాసన్ ఆ కథను రిజెక్ట్ చేయడంతో రజనీకాంత్తో ఈ సినిమాను చేసి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ని సాధించాలని లోకేష్ కనకరాజు భావించారట. మొత్తానికైతే రజనీకాంత్తో ఈ సినిమా తెరకెక్కించిన ఆయన ఈ సినిమా మీద భారీ బజ్ను క్రియేట్ చేయడంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మరి ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అంటే నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంతటి ఇంపాక్ట్ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది నటులు నటిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ లాంటి నటులు ఉన్నప్పటికీ మరొక స్టార్ హీరో కూడా ఇందులో గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు అనే విషయంలో కొంత వార్తలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా చివరిలో ప్రభాస్ ఒక గెస్ట్ అపీరెన్స్ అయితే ఇస్తున్నారట. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని సినిమా యూనిట్ ఈ సినిమా ఎండింగ్లో థ్రిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభాస్ని ఎంటర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ సైతం రజనీకాంత్ మీద ఉన్న ఇష్టంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.